వెల్కమ్ టు గణ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మల్కాజ్గిరి నగరపాలక సంస్థలోని చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో ఉన్న పార్క్ స్థలాన్ని కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా పార్క్ స్థలాన్ని పరిరక్షణ కొరకై పాటుపడుతూ గత సంవత్సరం ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి హైడ్రా సహకారంతో 1800 గజాల స్థలాన్ని సర్వే నెంబర్ 114, 118, 120, 122లో కలిగిన పార్క్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఫినిషింగ్ ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు తెలుపుతూ ఈ స్థలాన్ని ఆక్రమణ నిర్మాణాలకు గురి కాకుండా కాపాడాలని హైడ్రా కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. దీని వెనుక ఉండి కుట్రలు చేస్తున్న ఎంత పెద్ద బిల్డర్ అయినా నాయకులైనా ఉపేక్షించేదే లేదని చిన్న క్రాంతి కాలనీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అరాచక ఘటనలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏం మాట్లాడకుండా ఉన్నా కాలనీ ప్రెసిడెంట్ మేడ బాపురాజు ఏమైనట్లు కాలనీ పట్ల తనకున్నటువంటి విఘ్నత ఏమైంది, అతనికి పట్టింపు లేదా, ఇందుకైనా అతన్ని ఎన్నుకున్నది అని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలనీ ప్రెసిడెంట్ ఆయన మేడ బాపురాజు స్పందించాలని కోరారు. పార్కులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం నిర్మిస్తే చూస్తూ ఊరుకోమని హైడ్రాని ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరామెన్ విద్యారాణి. చూశారు. దాన్ని మేము తిప్పుకొట్టి మేము అధికారులతోనే తిరిగి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కమిషనర్ దానికి అందరితోనే తిరిగి లాస్ట్కు హైడ్రాకు మనం హైకోర్టులో కూడా వేయడం జరిగింది. పిల్లు వేసి ఆ పిల్లు ద్వారా మనం దీన్ని స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు రంగనాథ్ సార్ గారు కూడా తొందరగా స్పందించి వాళ్ళు స్పందించి తొందరగా దీనికి యాక్షన్ తీసుకొని ఈ చుట్టూ ఫెన్సింగ్ పెట్టియడం జరిగింది. పెట్టి ప్రొటెక్షన్ చేసిన దాన్ని ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు కాలనీ ప్రెసిడెంట్ గారు నేను పర్మిషన్ ఇచ్చిన బిల్డర్ల వాళ్ళకి, నా పరిధిలో ఇది ఫెన్సింగ్ ఉడవికేశారు, మీరు అడగడానికి మీరు ఎవరని మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి మేము దాన్ని ప్రశ్నించినందుకు మా పైన పైకి కొట్టడానికి కూడా వచ్చారు. కావున ఇప్పుడు మీడియా ప్రతినిధులకు మేము తెలియజేయడం జరుగుతుంది. మా కాలనీ మిత్రులతోటి మేము దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పటి వరకు మన కాలనీ వాళ్ళకు అంకితం చేయడం జరిగింది. ఈ పార్కులు కానీ, గ్రంథాలయం, స్కూల్ కానీ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నా, ఎవరు అడిగేది లేదు, దానికి నేనే అని కాలనీలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మళ్ళీ దీనికి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఈ ఫెన్సింగ్ కూడా ఉడవీస్తున్నారు. దాన్ని అడిగితే మీకెందుకు నువ్వు ఒకటి కానీ నన్ను బెదిరిస్తున్నారు. నాకు కూడా దానిపైన మళ్ళీ నన్ను బెదిరించుడు కాకుండా నా పైన కేసులు పెడదామని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మీడియా మిత్రుల గురించి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కావున అందరు చేయాలని కోరుతూ మేము మాజీ ప్రెసిడెంట్గా నా యొక్క విన్నపం తెలియజేస్తున్నాను. పొద్దున కూడా మన గ్రామ పెద్దలు, గ్రామ అధికారులు అందరూ వచ్చి కూడా వాళ్ళు కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళు కూడా అడిగితే కూడా ఇదే ప్రశ్న చెప్పడం జరిగింది. దానికి తగిన చర్యలు తీసుకోమని అందరూ అనడం జరిగింది. కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పొద్దున కూడా దాదాపు ఒక 50-60 మంది రావడం జరిగింది ఇక్కడ కాలనీ ప్రజలు. కావున దీన్ని మీరు అందరూ స్పందించి పై అధికారులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.